శ్రీమన్మహాభారతము 403వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము సభాపర్వము 5వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, నారద మహర్షి అడిగిన ప్రశ్నలన్నింటినీ విని ధర్మరాజు ఈ రకంగా మళ్ళీ నారదుల వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ నారద మహర్షి, ఓ దేవర్షి, కథం వై సఫలా వేదాః, కథం వై సఫలం ధనం, కథం వై సఫలా దారాః, కథం వై సఫలం శ్రుతం. వేదాలు ఏ విధముగా సఫలమవుతాయి, ధనం ఏ విధముగా సఫలమవుతుంది, స్త్రీలు ఏ విధముగా సఫలమవుతారు, శాస్త్రజ్ఞానము ఏ విధముగా సఫలమవుతుందో నాకు వివరించి చెప్పరా అని ధర్మరాజు నారద మహర్షిని అడగగానే మహర్షుల వారు ఈ రకంగా చెబుతూ ఉన్నారు. ఓ ధర్మజ, నువ్వు చేసేటటువంటి నిత్య అగ్నిహోత్రముల ద్వారా వేదాలు సఫలమవుతాయి. దానము అంటే చేసేటటువంటి దానముల ద్వారా నువ్వు సంపాదించినటువంటి ధనం సఫలమవుతుంది. సంతానమును ప్రసవించి భార్య సఫలమవుతుంది. ఇక సత్ప్రవర్తన సదాచారము ద్వారా నువ్వు ఆర్జించినటువంటి శాస్త్రజ్ఞానం సఫలమవుతుంది అని నారద మహర్షుల వారు చెప్పి మళ్ళీ ఈ రకంగా ధర్మరాజును అడుగుతూ ఉన్నారు. ఓ ధర్మజ, నువ్వు అధికముగా పన్నులు వసూలు చేయటము లేదు కదా. వ్యాపారులు నీ నగరములోనూ నీ రాజ్యములోనూ ఆదరింపబడుతూ జనానికి ఉపయోగపడే సామగ్రినే అమ్ముతున్నారా? వాళ్ళు పన్నులు వసూలు చేసేటటువంటి నీ సేవకులను మోసము చేయటం లేదు కదా. ఓ ధర్మజ, ధర్మార్థములు బాగా తెలిసినటువంటి పండితుల యొక్క మాటలను, పాండిత్యము కలిగినటువంటి పెద్దల యొక్క మాటలను వింటున్నావా? ఇక వ్యవసాయము వల్ల వచ్చేటటువంటి ఫలములను, పుష్పములను, గోవుల నుండి వచ్చేటటువంటి పాలు, నెయ్యి ఇట్లాంటి పదార్థములన్నింటినీ నువ్వు ఉపయోగించడానికి ముందర బ్రాహ్మణులకు సమర్పిస్తున్నావా? ఓ ధర్మజ, నువ్వు నియమించినటువంటి శిల్పులకు అందరికీ ఒకేసారి 4 నెలలకు సరిపడేటటువంటి వేతనాన్ని ఇస్తున్నావా లేదా? ఓ ధర్మజ, కచ్చిత్ కృతం విజానీషే కర్తారంచ ప్రశంససి సతాం మధ్యే మహారాజ సత్కరోషి చ పూజయన్. ఉపకారము చేసినటువంటి వారిని నువ్వు మరిచిపోవటము లేదు కదా. ఆ విధంగా నీకు మేలు చేసినటువంటి వారిని సజ్జనుల సమక్షములో ప్రశంసిస్తూ నీ కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నావా లేదా? నీ కృతజ్ఞతగా వారిని సత్కరిస్తున్నావా లేదా? ఓ భరత వంశోత్తమా ధర్మజ, నువ్వు గ్రంథములన్నింటినీ పఠించి వాటిని అభ్యసిస్తున్నావా లేదా? నువ్వు బ్రహ్మదండాన్ని ప్రయోగించి మంత్రబలముతో అస్త్రములను ప్రయోగించి శత్రునాశనము చేస్తున్నావా లేదా? నీ రాజ్యములో అగ్నిభయము నుండి, సర్పభయము నుండి, రోగభయము నుండి, రాక్షస భయము నుండి ప్రజారంజకముగా రాజ్యాన్ని రక్షిస్తున్నావా లేదా?
కచ్చిత్ అంధాంశ్చ మూకాంశ్చ పంగూన్ వ్యంగాన బాంధవాన్ పితేవపాసి ధర్మజ్ఞ తథా ప్రవ్రజితానపి. ఓ ధర్మజ, నోరు లేనటువంటి మూగవారిని, కన్నులు కనిపించినటువంటి గ్రుడ్డివారిని, వికలాంగులను, కుంటివారిని, దిక్కులేని అనాథలను, సన్యాసులను, వీరందరినీ తండ్రిలాగా ఆదరిస్తూ రక్షిస్తున్నావా లేదా? ఓ మహారాజా ధర్మజ, నిద్ర, ఆలస్యం, భయం, కోపం, కాఠిన్యం, దీర్ఘాలోచనం అనేటటువంటి ఈ 6 దోషములను విడిచిపెట్టావా లేదా అని మళ్ళీ నారద మహర్షుల వారు ధర్మరాజును అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన
శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.